మన దగ్గర హెయిర్ లాస్ తో వచ్చారు, బాగా స్కేలింగ్ తో వచ్చారు. అండ్ తనకి ముందు జస్ట్ ఇదంతా కూడా ట్రిమ్ చేశాను. తన అకార్డింగ్ టు కంప్లైంట్ ప్రకారంగా హెయిర్ అనాలిసిస్ అండ్ స్కాల్ప్ అనాలిసిస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇదంతా కూడా సోరియాసిస్ అని డయాగ్నోస్ అయ్యింది. ఇట్స్ ఎ వెరీ సివియర్ స్కాల్ప్ సోరియాసిస్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఈ సోరియాసిస్ వల్ల తనకి హెయిర్ లాస్ బాగా అవుతుంది. సో వెంటనే తను హెయిర్ ట్రిమ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ హెయిర్ షేవింగ్ తర్వాత ట్రిమ్ తర్వాత ఇట్స్ ఎ వెరీ సివియర్ సోరియాసిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోరియాసిస్ అంతా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. మొత్తం స్క్రేప్ అవుట్ చేసి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో తను మొత్తం సోరియాసిస్ తోని ఫ్రీ అయిపోతుంది. అండ్ దాని తర్వాత హెయిర్ గ్రోత్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది.